ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి ఏ నూతన దినంలో క్షేమంగా మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా. మరి అంత చక్కటి నిద్ర ఇచ్చిన తండ్రికి, అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభు మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే, ఎటువంటి ఆలోచనలు మాకు రాకుండా గాఢ నిద్ర మాకు మరి మేము పోయామంటే అది మా గొప్పతనం కాదు తండ్రి, కేవలం మీ కృప మీరు దయచేశారు కాబట్టి మేమంతా ప్రశాంతంగా పడుకున్నాం. అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా గొప్పతనం, మా అదృష్టము కానే కాదు ప్రభా. కేవలం 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 మీ కృప, మీ దయ, మీ జాలి మా మీద ఉండబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ప్రభా. మరి మా దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నా తండ్రి మరణించారు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా ప్రభా. కానీ మీ ప్రజలు కూడా ఎంతో మంది ప్రభు యుద్ధంలో మరణించారని, యుద్ధంలో గాయపడ్డారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే జాలిగల దేవ, మా మీద జాలిపడి మా మీద కరుణ చూపించిన తండ్రి, ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. రాత్రంతా మీరు కొనకకుండా నిద్రపోకుండా కంటికి రెప్పలా నా తండ్రి మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి, అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఈ నూతన దినంలో నా తండ్రి మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మా సొంత తెలివి, మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడే మనసు మాకు రానివ్వద్దు తండ్రి. మీ హస్తాల్లో పెట్టి మరలా దాని గురించి ఆలోచించే మనసు మాలో నుంచి తీసివేయండి ప్రభా. అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని యేసు నామంలో తీసివేయండి నా ప్రభా. మరి చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సున్నితమైన మనసును మీరు మాకివ్వండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అన్నారు. సాత్వికమైన మనసు మీరు మాకివ్వండి. దీన మనసు మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి గర్వం, అహంకారం అనేది మాకు రానివద్దు నా తండ్రి. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అన్నారు. మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయాన్ని, మనసుని మీరే మాకివ్వండి. ఆ గర్వం, అహంకారం అనేది మా దగ్గరికి రానివద్దు నా ప్రభా. మేము ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత టాలెంట్ మాకున్నా సరే, ఎంతమంది పొగుడుతున్నా సరే నా ప్రభా, ఎంత గొప్ప శాలరీ సంపాదిస్తున్నా కూడా ఇదంతా నాది కాదు, నాది నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు, నా బలము కానే కాదు, కేవలం 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 నా తండ్రి కృప నాకు తోడుగా ఉంది. నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి, నన్ను ప్రేమించి, ఎటువంటి అర్హత లేకపోయినా, నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళున్నా కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు నా తండ్రి. నా తండ్రే గాని నాది కాదు అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి నా తండ్రి ఎవరైతే అప్పుల కోసం ప్రార్థించమని అడిగారు, మరి వాళ్ళు ఎందుకు అప్పు చేశారు నాకైతే తెలియదు ప్రభా. సమస్తము ఎరిగిన దేవా, మరి ఇవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు కాదు తండ్రి. నేనైతే ఏం చేయలేను. నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి అప్పులు తీరిపోతాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. నా వైపు కాదు తండ్రి, మనుషుల వైపు చూడనివ్వద్దు ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తం, మీ మాట ప్రకారం నడుచుకుంటేనే మరి సమస్యలన్నీ తీరిపోతాయి అని ప్రతి ఒక్కరికి మీరు చెప్తేనే అర్థమైతే ప్రభా. ఆ మనసు మీరివ్వండి నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ వాక్యం చెప్పే వాళ్ళ మీద వాళ్ళ మనసులు ఉంచొద్దు నా తండ్రి. ఆ వాక్యం, ఆ మాట పంపించిన మీ మీదే వాళ్ళ ధ్యాసంతా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీకు రావాల్సిన ఘనత, మీకు రావాల్సిన మహిమ అంతా మనుషులకు ఇవ్వద్దు నా తండ్రి. మీకే ఇచ్చే హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ఏ పనిలో ఉన్నా సరే మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్తుతి స్తుతి స్తుతి. అయ్యా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసిన దేవా మీకే స్తోత్రం అని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మా దృష్టంతా మా కుటుంబంలో ఉన్న సమస్యల మీద కాదు తండ్రి,
మీ వైపు ఆ సమస్యలు తీర్చగల శక్తి గల తండ్రి, మీ వైపే మా దృష్టి, మా ధ్యాస, మా మనసంతా మీ మీదే, మీ వైపే ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మా సొంత తెలివితేటలు కాదు ప్రభా, మీ కృప చొప్పున, మీ మాట చొప్పున మేము నడుచుకునేలా నడిపించమని అడుగుచున్నాం. మా వల్ల అయితే కాదు తండ్రి. మరి చిన్న బిడ్డలు ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుము అని చెప్పిందేవా. బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృప, ధన్యత మీరు దయచేయండి నా ప్రభా. మరి అప్పులు చేసి అప్పుల కోసం నా ప్రభా అవమానంగా మాట్లాడుతున్నారని, అవమానపడతామేమోనని భయపడుతున్నారు తండ్రి. వారితో మీరు ఒక్క మాట మాట్లాడండి. అమ్మా, ఎందుకు ఇంత అప్పు ఎందుకు చేసావు తల్లి? చెయ్యొద్దని నేను చెప్పాను, నన్ను అడగొచ్చు కదా తల్లి, నేను ఇస్తాను అని వాళ్ళతో మాట్లాడి వారికి ధైర్యాన్ని చెప్పండి ప్రభా. నేను చూసుకుంటానమ్మా, మీరు నా మాట చొప్పున మీరు నడుచుకోండి, నా వాక్యానుసారం మీరు నడవండి. మీకున్న సమస్యలన్నీ, అప్పులైనా ఆర్థిక సమస్యలైనా ఏ రకమైన సమస్యలైనా నేను చూసుకుంటాను అని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే నా తండ్రి, యవనస్తులు ఉన్నారు నా ప్రభా. యవన కాలంలో మీ కాడిని మోయిట నరునికి ఎలాంటి మేలిచ్చిందో బిడ్డలకు తెలుసుకునే జ్ఞానాన్ని, తెలివిని మీరే అనుగ్రహించండి ప్రభా. లోకాన్ని అసహించుకోవాలి, లోకానికి వ్యతిరేకంగా నడుచుకోవాలి, మీ దారిలో ఎలా నడవాలో బిడ్డలకు నేర్పించండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి. పెద్దవాళ్ళని గౌరవించే మనసు వారికి ఇవ్వండి. యవన కాలంలో వాళ్ళ క్యారెక్టర్ ఎలా కాపాడుకోవాలో, క్యారెక్టర్ని ఎలా భద్రపరుచుకోవాలో, మీ ఎడల మీ దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధంగా, పవిత్రంగా ఎలా ఉండాలో నా తండ్రి, వారి జీవితాన్ని పరిశుద్ధంగా ఎలా జీవించాలో మీరే బిడ్డలకు నేర్పించి అలవాటు చేయమని అడుగుచున్నాం. మా మాట అయితే వినరు ప్రభా, కానీ మీ మాట అయితే ఖచ్చితంగా వింటారు నా తండ్రి. ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ సొంత తెలివితేటల మీద కాదు తండ్రి, మీ మీద మాత్రమే ఆధారపడే మనసుని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. నా సొంత తెలివితో రాస్తే నాకు రాదు, కానీ నా తండ్రి మీద ఆధారపడితే, నా తండ్రి చెప్పినట్టు నేను నడుచుకొని చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నాకు ఆ ఉద్యోగం ఇస్తాడు నా తండ్రి అనే నమ్మకం, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరే బలపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, మరి ఆర్థిక సమస్యలతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ ఒక్కసారి వారి కుటుంబాలను దర్శించండి. మొదట మీకు లోబడితేనే అవన్నీ సమస్యలన్నీ తీరిపోతాయని వారికి అర్థమయ్యేలా నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు ప్రభా. మరి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభా, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి. మీ మాట ప్రకారం ఎలా నడుచుకోవాలో మీరే మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం ప్రభా. మరి ఈ దినమంతా మిమ్మల్ని బాధ పెట్టకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, మా తోటి వారితో దురుసుగా ప్రవర్తించకుండా మర్యాదగా మీ వాక్య ప్రకారం నడుచుకునే కృపా ధన్యత మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా అధికారులను జ్ఞాపకం చేసుకున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభా, ప్రజల్ని ఎలా పరిపాలించాలో వారికి కావలసిన తెలివి, జ్ఞానాన్ని మీరే ఇవ్వండి తండ్రి. మరి వారి సొంత తెలివితేటలతో కాదు నా ప్రభా, మీరిచ్చే జ్ఞానంతోనే ప్రతి ఒక్కరు నా తండ్రి మరి ఆ చొప్పునే నా ప్రభా మరి పరిపాలించే జ్ఞానం మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి క్రైస్తవులను ఎవరెవరైతే దూషిస్తున్నారు, మీ బిడ్డలను ఎవరైతే అవమానిస్తున్నారు, మీ బిడ్డలను ఎవరైతే హింసిస్తున్నారు నా ప్రభా, వారితో మీరు ఒక్కసారి మాట్లాడండి. అమ్మా, వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని హింసిస్తున్నారు, అయ్యా ఎందుకు వాళ్ళని అట్లా ఇబ్బంది పెడుతున్నారు అని మీరొక్కసారి మీ బిడ్డల పక్షాన మీరే మాట్లాడండి నా తండ్రి. వారి హృదయంలో, వారి గుండెల్లో భయము పుట్టించండి ప్రభా. వాళ్ళ దేవుడు, వాళ్ళు పూజించే దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. అమ్మో, ఎంత గొప్ప దేవుడు అని ప్రభా. మరి బైబిల్లో ఎంతో మంది తెలుసుకున్నారు, ఎంతో మంది అన్యులు తెలుసుకుని భయపడ్డారు నా తండ్రి. అలాంటి భయాన్ని మీ బిడ్డల్ని హింసించే వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఆ భయాన్ని నింపమని అడుగుచున్నాం. మీ గొప్పతనాన్ని, మీ మహిమని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, మారు మనసు పొందాలని, కుటుంబాలు కట్టుకోవాలని ఎవరైతే ఆశపడుతున్నారో, మరి మేం కట్టుకుంటే మా కుటుంబాలు ప్రభా ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వచ్చినా కూలిపోతే నా తండ్రి, అదే మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి, ఎన్ని శ్రమలు, ఎన్ని తుఫానులు, ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చినా కూడా నా తండ్రి స్థిరంగా గట్టిగా ఉండింది నా ప్రభా. అలాంటి ప్రభా మీ హస్తాలతో మా కుటుంబాలను కట్టమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా.
అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? దారి తప్పిపోకుండా, లోకంలో పడిపోకుండా నా తండ్రి పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మా అందరికి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చేసిన పనుల వల్ల మీ నామానికి అవమానం మాత్రం రానివద్దు తండ్రి. అంతకన్నా మాకు మరణమే మేలు నా ప్రభా. మేం చేసే మా ప్రవర్తనతో మీకు మహిమ రావాలి కానీ ప్రభా, మరి అవమానం మాత్రం రాకూడదు నా తండ్రి. ఎలా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలో మీరు మాకు నేర్పించి ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించండి నా ప్రభా. మరి ఎవరైతే తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో నా ప్రభా, ఒక మంచి శుభవార్తని నా తండ్రి వాళ్ళు మాతో పంచుకునేలా, మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. యుద్ధాలు జరుగుతున్నాయి నా తండ్రి, శాంతినే మీరు కోరుతున్నారు కానీ యుద్ధాలని మీరు కోరట్లేదు ప్రభా. మరి శాంతి సమాధానం వారి ఆ దేశాల్లో నింపండి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి సాత్వికంగా ఎలా ఉండాలో, సాత్వికమైన మనసు, సున్నితమైన మనసు, దీర్ఘశాంతాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి నింపమని అడుగుచున్నాం ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పారు నా తండ్రి. సాత్వికమైన మనసు మీరే మాకు దయచేయమని అడుగుచున్నాం. కోపం, ద్వేషం నా తండ్రి మాలో నుంచి తీసివేయండి ప్రభా. మరి ఓర్పు, సహనాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా సహించి గొప్ప హృదయాన్ని ప్రభా మీరిస్తేనే మేము పొందుకుంటాం, మీరిస్తేనే మేము ఉండగలం కానీ మా అంతటి మా వల్ల కాదయ్యా. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని, గట్టి విశ్వాసం, నమ్మకాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.